హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డెజర్ట్ క్యాంప్కి వెళ్తున్నామని చెప్పి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యామన్నమాట. ఫస్ట్ అక్కడి నుంచి ఎవరి కాళ్ళ వాళ్ళు స్టార్ట్ అయిపోయాము. డెజర్ట్ క్యాంప్ ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి జుబేల్ నుంచి 40 minutes జర్నీ ఉంటుంది. మంచిగా సాంగ్స్ పెట్టుకొని అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది కదా. మనకి ఎక్కడ చూసినా శాండ్ పైన ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి. మనం లోపలికి డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడే ప్లెయిన్ శాండ్ ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాంప్సే కాకుండా చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి, పీపుల్ స్టే చేస్తున్నారు కూడా. ఇంకా లోపలికి వచ్చి చూస్తే క్యాంప్ ఇలా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను రావటము. బీచ్ క్యాంప్స్ అవి వెళ్తూనే ఉంటాము, ఎందుకంటే అక్కడ ఫంక్షన్స్ ఏమైనా మనం పెట్టుకోవాలనుకుంటే అక్కడే పెట్టుకుంటాం అనమాట. ఈ డెజర్ట్ క్యాంప్ ఏంటంటే కొంచెం లోపలికి ఉంటుంది. ఇది సమ్మర్లో బంద్ చేయదు, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సౌదీలో. వింటర్లోనే ఇది బెస్ట్ సీజన్ అనమాట డెజర్ట్ క్యాంప్ విజిట్ చేయడానికి. ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి వచ్చేసాము, కొంచెం స్నాక్స్ తిందామని చెప్పి. ఈ సిట్టింగ్ చూసారు కదా, ఇది అరబిక్ సిట్టింగ్ అనమాట. అరబిక్ స్టైల్లో ఉంటుంది. మనకి సౌదీ మొత్తం ఇదే సిట్టింగ్ ఉంటుందన్నమాట. కింద మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ పైన మనం కూర్చుని పోవడమే. బ్యాక్ సైడ్ మనకి అలా జారపడడానికి కూడా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్నాక్స్ తినేసాక నెక్స్ట్ మేము గేమ్ స్టార్ట్ చేసాము. ఈ క్యాండిల్ గేమ్ ఎంతమందికి తెలుసో చెప్పండి. నెక్స్ట్ ఫొటోస్ తీసుకున్నాము, ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ కూడా చేసాము. ఇంకా రీల్స్ తీసుకొని గేమ్స్ ఆడుకొని అలసిపోయామన్నమాట. మళ్ళీ ఆకలేసింది, ఇంకా స్టార్టర్స్ తినేద్దామని చెప్పి వచ్చేసాము. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ కూడా తెప్పించుకున్నాము. ఇవి మనం ఫుడ్ బయట ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఫుడ్ అనేది. మేము ఒక 8 families వెళ్ళినట్టున్నాము. ఫుడ్ క్వాంటిటీ అయితే బాగా ఇచ్చారు. బయట చాలా చల్లగా ఉంది, అంత చల్లగా ఉన్నప్పుడు వేడివేడి సూప్ తాగితే బాగుంటుంది కదా. అలా స్టార్టర్స్ తినేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. మీకు ఫుల్ డెజర్ట్ చూపిద్దామని చెప్పి. కాకపోతే మేము వచ్చేటప్పటికే లైటింగ్ బాగా తగ్గిపోయింది. ఇక్కడ కొన్ని స్లో మోషన్ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. సన్సెట్ అయిపోయే టైంకి వచ్చాము. ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటున్నాము, డార్క్నెస్ వచ్చేస్తుంది అనమాట. మార్నింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా శాండ్తో కాసేపు ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చి మళ్ళీ గేమ్స్ కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట. అందరం కూర్చొని ఫుల్గా గేమ్స్ అయితే ఆడుకున్నాము. ఇక్కడ నా డ్యూటీ ఏంటంటే స్కోర్ రాయడం అనమాట. స్కోర్ రాయడం నాకు అప్పచెప్పారు. ఇక్కడ నేను స్కోర్స్ రాస్తున్నాను. ఈ క్యాంప్స్ ఏంటంటే మరీ ఎక్కువ మంది వెళ్దామన్నా సరిపోదు, మ్యాక్సిమం 10 to 12 families సరిపోతుంది అనమాట. నేను చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది. ఇక్కడ నేను చూపిస్తున్న గేమ్స్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సౌదీలో ఆల్కహాల్ ఉండదు కాబట్టి, వింటర్ కాబట్టి వేడి వేడి ఛాయ్తో చిల్ అవుతున్నాం మేము. వీళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేశారా? ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కలా ఉంది. ఒక్కొక్క స్టేట్ నుంచి అనమాట, ఇండియాలోనే. ఒకళ్ళు పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. వీళ్ళందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మన అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు స్టేటు లాంగ్వేజ్తో పని ఉండదన్నమాట. చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిపోతారు మనకి. ఇంకా డిన్నర్ టైం అయింది. నేను నా ఫుడ్ తెచ్చుకొని మంచిగా రిలాక్సింగ్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ మీకు ఒకసారి డెజర్ట్ చూపించేద్దామని చెప్పి చూపించేస్తున్నాను. నైట్ 1 వరకు మేము ఇక్కడే ఉన్నాము. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కమెంట్ చేసి చెప్పేయండి. ఇటువంటి సౌదీ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇటువంటి మంచి వీడియోస్ తేవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, టాటా, బాయ్.